75 సంవత్సరాల వయసులో రాష్ట్రాభివృద్ధికి ఆహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాతృమూర్తిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుపై ప్రకాశం జిల్లాకు చెందిన కూటమి నాయకులు విరుచుకుపడ్డారు. ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న రాంబాబు మహిళా లోకాన్ని కించపరుస్తూ సభ్య సమాజం తల దించుకునేలా వ్యాఖ్యలు చేయటాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ తెలుగు భాషకే కళంకితమైన మాటలు మాట్లాడి సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరించారు అన్నారు. వైసీపీకి ప్రజలు గుణపాఠం చెప్పినా అంబటి రాంబాబు లాంటి వాళ్లకు ఇంకా బుద్ధి రాలేదు అన్నారు. ఇదే మాదిరిగా వ్యవహరిస్తే ప్రజలు వైసీపీని భూస్థాపితం చేయటం ఖాయమని కూటమి నాయకులు హెచ్చరించారు. అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న అంబటి రాంబాబు చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం ఎంతో అభివృద్ధి చేస్తూ, ఎంతో కష్టపడుతూ 24 గంటలు రాష్ట్రం గురించి ఆలోచించి ఆయన, లోకేష్ గారు, మంత్రివర్యులు లోకేష్ గారు ఎంతో కష్టపడి, మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి వాళ్ళు ప్రతిరోజు 24 గంటలు పనిచేస్తూ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉంటే, ఎప్పుడో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి దాని మీద సిట్ విచారణ దాన్ని తప్పుదోవ పట్టించి వాళ్ళకు అనుగుణంగా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చేసుకున్నటువంటి దానికి ఖండించటం పోనిచ్చి అటువంటి వాటి మీద ఇంకా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఆ సోషల్ మీడియాలో వాళ్ళుగా మాకే మీరు మాట్లాడింది తప్పు అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో వాళ్ళుగా అనుభవించుకోవటం చాలా హేయమైన చర్య. అట్లనే నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని అంటే వాడని పదజాలం అది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మినిస్టర్గా, ఎక్స్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడటం నిజంగా హేయమైన చర్య. అటువంటి విషయంలో ఇంకా ఆయన ఎవరన్నా మాట్లాడుతుంటే ఖండించాల్సింది పోయి మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు అలా మాట్లాడటం, దాన్ని మళ్ళా సమర్థించుకుంటూ మళ్ళీ రెండోసారి మీటింగ్ పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ళు దమ్ము ధైర్యం ఇట్లాంటి ఏమన్నా వాళ్ళకి ఉంటే వాళ్ళు నిజంగా వచ్చి జరిగిన ఈ నెయ్యి సంబంధించిన దానిలో కల్తీ దానిలో కూర్చొని వాళ్ళు టీడీపీ వాళ్ళు కూర్చొని ఒకసారి వాళ్ళకి వీళ్ళకి ఏం జరిగిందనేది విశ్లేషణ చేసుకుంటే మంచిది. కానీ వాళ్ళుగా ఏదో కల్తీ జరగలేదని అనునించుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద ఆయన్ని ఆంధ్ర రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తిని ఇటువంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఇది వైసీపీ వాళ్ళు ఇంకా దిగజారుడుతనానికి నిదర్శనం. వాళ్ళు ఈసారి ఇట్లానే మాట్లాడుతూ ఉంటాం. అట్లానే మన వాళ్ళు వాళ్ళ అధ్యక్షులు వారు జగన్ గారు వాటిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి ఒక సీటు కూడా రాదని అనుకుంటా ఉన్నాం. డెఫినెట్గా వాళ్ళు దీనికి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దీనికి బాధ్యత వహించి వాళ్ళు సారీ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. నిన్నటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ నేత అంబటి రాంబాబు గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ పార్టీ నాయకుడు కూడా ఆ హుందాతనాన్ని మర్చిపోయి సభ్య సమాజం సిగ్గుతో దించుకునే విధంగా ఆయన మాటలు ఉంటున్నాయి. అలాగే ఆ పార్టీ నాయకులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఏదైతే రాజకీయాల్లో హుందాతనాన్ని కోల్పోయి ఈ విధంగా మాట్లాడటం అది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. ఇప్పటికే ప్రజలు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నందుకు 11 సీట్లు ఇచ్చారు. ఇదే విధంగా కనుక మీరు ప్రవర్తిస్తే మీకు రేపు రాబోయే ఎన్నికల్లో 0 సీటుకో 1 సీటుకో మీకు పరిమితం చేసే టైము దగ్గరలోనే ఉంది. ఎందుకో ఈ తిరుపతి లడ్డు కల్తీ జరిగింది, దీనిలో నుంచి నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పి ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా డైవర్స్ పాలిటిక్స్కి
కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారి మీద నీచమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం, ఆయన్ని అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని రుద్దుతున్నారు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కులాల్ని మతాల్ని ఆపాదించటం, వాళ్ళని దీంట్లోకి లాగటం అనేది మంచి పద్ధతి కాదు. ఎవరినైతే వీళ్ళు లాగాలని కోరుకుంటున్నారో ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. వైసీపీ పార్టీ అనే దాన్ని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ కూడా బహిష్కరించాలని చెప్పి ఈ ప్రజలకి మీడియా పరంగా విన్నవించుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబు విషయంలో అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. కానీ ఒక్కసారి ఆలోచించు రాంబాబు గారు, మీరు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన వయసు 75 సంవత్సరాలు ఎంతో శక్తివంతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో 24 గంటలు ఒక పోరాట యోధుడిలాగా పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి సారథ్యంలో ఈనాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో రోజు రోజుకి ముందడుగు వేస్తున్న తరుణంలో ఇలాంటి సందర్భంలో మీరు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటము నీ కర్మగాలి, నీ దురదృష్టము అని చెప్పడం జరిగింది. ఆలోచించండి రాంబాబు గారు, మీరు ఫ్లెక్సీ రగడ ఉంది, ఆ రగడకి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదో ఫ్లెక్సీ వేసుకుంటారు, అలాగనే మీ వాళ్ళు ఎన్నో చోట్ల ఫ్లెక్సీలు వేస్తారు, అలాగనే ఎన్డీఏ కూటమి నాయకులు కూడా ఎన్నో చోట్ల ఫ్లెక్సీలు వేస్తూ ఉంటారు. ఒక చిన్న ఫ్లెక్సీ రగడ మీద ఇంత రాద్ధాంతం చేయటం, ఇలాంటి పరిస్థితుల్లో మీరు చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అంటే కూడా అది సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిగా ఉంది. ఎన్డీఏ కూటమిలో చూస్తూ మాత్రం ఊరకుండరు. నీకు 24 గంటలు లేకపోతే 48 గంటల్లో నీకు సినిమా ఏదో చూపిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 75 ఏళ్ల వయసు గల 4 సార్లు ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తి గురించి నిన్న ఒక ఆంబోతు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాధ కలిగిందంటే, అతని వయసును కూడా లెక్క చేయకుండా, అతని పెద్దరికాన్ని కూడా లెక్క చేయకుండా బూతులు మాట్లాడింది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉంటూ ఒళ్ళు బడిసిన కుక్కలాగా మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉంటారని చెప్పైతే అనుకోమాకు రాంబాబు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుడు పద్ధతి కలడు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొద్దిగా ఓర్పు పాటిస్తూ ఉన్నారు. ఆయన లాంటి వ్యక్తి కాదు చూడండి అంటే రాత్రే నిన్ను స్వర్గీయ రాంబాబు చేసేవాళ్ళు. అయితే మేము ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు పద్ధతిగా బేషరతుగా క్షమాపణ చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి గురించి గుంటూరులో నువ్వు ఎక్కడైతే మాట్లాడావో అదే సర్కిల్లో వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని నారా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాం, మిమ్మల్ని గతంలో ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం కారణమే మీరంటే భయపడి ప్రజలు మీ రౌడీజాన్ని, మీ మాట తీరుని, మీ నాయకుల వ్యవహార శైలిని చూసి భయపడి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రోజున మీరు అధికారంలో లేకపోయినా కానీ మీ ప్రవర్తనలో ఏ మార్పు లేదు, మీరే అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున వెంటనే అంబటి రాంబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరోసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం, ఇలాంటి తప్పిదాలు, ఇలాంటి మాటలు, ఇలాంటి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఈసారి భారీ మూల్యం అయితే చెల్లించుకుంటారని చెప్పి తెలియజేస్తారు. 75 సంవత్సరాల వయసు గల మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి గురించి అనేక రకాలుగా తపన పడుతూ ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు మాజీ మంత్రులుగా చేశారు. ఆయన గురించి గౌరవంగా ఎట్లా మాట్లాడాలో తెలియకుండా
అనుచిత వ్యాఖ్యలు ఆయన పైన చేయటము, ఆయనకి ఇంకా ఆయన్ని అగౌరవపరచడం అనేది అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఆయనకి ఎక్కడైతే ఆయన మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో 24 గంటలలోపు వచ్చి అక్కడే క్షమాపణ చెప్పి ఆయనకి చెప్పకపోతే దాని గురించి పర్యవసానం రాష్ట్రం మొత్తము ఉంటుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఉంచుకొని ఆ పార్టీని 11కి డిసైడ్ అయిపోయారు. ఇంకా కూడా ఈసారి రావు మీకు. అటువంటి వ్యక్తుల్ని గౌరవప్రదంగా పెద్ద ఆయన్ని ఇట్లా అన్నారు కాబట్టి వెళ్ళి గౌరవం కాపాడుకొని ఆయన క్షమాపణ చెబితే మర్యాదగా ఉంటుంది. లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల చర్యలకి బాధ్యులు అవుతారు. మీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇష్టం లేక ఆ తిరుపతి లడ్డు విషయంలో కానీ ఇంకోటి అన్ని అక్రమాలు చేస్తున్న వాటిని బయట పెడుతున్నందుకు తప్పుదారి పట్టించడానికి, వాటినన్నిటిని నిర్వీర్యం చేయడానికి మీరు కావాలని జనాల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తూ కేసులను పక్కదారి పట్టించడానికి కావాలని చర్యలు చేస్తున్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి మర్యాదగా వచ్చి క్షమాపణ చెప్పకపోతే దీన్ని రాష్ట్ర ఉద్యమంగా తీసుకొని మేము చాలా దూరం తీసుకెళ్ళటానికైనా వెనకాడమని తెలియజేసుకుంటున్నాం. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తూ తెలుగు భాషకే కళంకితం లాంటి మాటలు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు నేడు సమాజంలో కూడా సామాన్య పదాలుగా మారిపోయే పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి అనుకుంటున్నటువంటి సందర్భం ఉంది. నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని లకారాలతో మాట్లాడినటువంటి అంబటి రాంబాబు మళ్ళీ కేసులు పెట్టుకోండి దేనికైనా సిద్ధమని చెప్పి మాట్లాడుతున్నాడంటే అంటే నువ్వేమైనా సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్తున్నావా, లేకపోతే ఏమైనా ప్రజల తరపున పోరాటం చేసి జైలుకి వెళ్తున్నావా? నువ్వు లకారాలు మాట్లాడి సభ్యతా సంస్కారాలు లేకుండా మాట్లాడి ఈ రకంగా నువ్వు సభ్య సమాజాన్ని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడిన మాటలను బట్టి నువ్వు జైలుకి వెళ్తున్నావు. నువ్వేదో విడుదలైతే మళ్ళీ నీ కార్యకర్త నుంచి ఊరేగింపు తీసుకెళ్తారు. అంటే నువ్వు మాట్లాడిన మాటను సమర్థిస్తున్నట్టు, నీ నీచ సంస్కృతిని సమర్థిస్తున్నట్టు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం కాదు కదా, రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని ఎంత దూరంగా అధికారానికి పెడితే ఈ తెలుగు సమాజం అంత బాగుపడుతుందనే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే అతిశయోక్తి కాదని కూడా చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంబటి రాంబాబు విషయంలో మా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పార్టీ వైసీపీ పార్టీయే బూతుల పార్టీ. ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా అదే భాష అబ్బుతుంది తప్పితే ఒక మంచి పరిపాలన చేద్దామే, ప్రజలకు మేలు చేద్దాం అనేది లేకుండా పొద్దుగూకులు ఈ లకారం భాష ఇట్లాంటి వాళ్ళ విలువ వాళ్ళే పోగొట్టుకుంటా ఉన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారైనా ఈ విషయంలో ఖండించకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం తొందరలో మళ్ళీ కూడా చేస్తారు. మన 11 సీట్లు వచ్చి ఈసారి 6 సీట్లకు 5 సీట్లకు పడిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా భారతదేశంలోనే ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామిగా నిలుస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు మన రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేస్తూ వాళ్ళు దావోసి కానీ అనేక దేశాలు తిరిగి మన పెట్టుబడులు తీసుకొస్తా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు తలంపుతూ ఉంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఏ విధంగా ఎగ్గొడతామా, ఈ రాష్ట్రాన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేయాలి, వాళ్ళ రాజకీయ పబ్బం కోసం వైసీపీ పార్టీ తత్తలాడుతుంది. ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. ఇలాంటి ఉడుతూపులకు భయపడేది ఏం లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన పట్టాభి గారు సినిమాలో డైలాగ్ ఒకటి బోస్ డీకే అనే దానికి వాళ్ళు విపరీత అర్థం తీసి ఆయన ఆ రోజు కొట్టి వాళ్ళ కుటుంబాన్ని చేసి పార్టీ ఆఫీస్ని డిస్ట్రాయ్ చేసి ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించి నానా బాధలు పెట్టి జైలు పాలు చేశారు. అలాగే వాళ్ళు అలాంటి సంస్కృతి మేము పోకుండా ఎంత సమయం పాటిస్తున్నా కానీ వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి ఏదో ఒకటి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్రం అశాంతి నెలకొల్పుతూ ఉన్నారు వాళ్ళు. ఇది తీవ్రంగా ఖండిస్తాము. రాష్ట్రంలో తగిన గుణపాఠం చెబుతారు. మా మహిళలు కానీ కూటమి ప్రభుత్వం కూడా మంచికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్ళవేళ్ళ కృషి చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన మహిళా జాతి తలదించుకునేటట్టు అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం అనేది రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లి ఎవరికైనా తల్లిని అవమానిస్తే మానవ జాతి మనుగడే ఉండదు. పిచ్చి కుక్క లాంటి అంబటి రాంబాబు కూతురు పెళ్లి చేసి అమెరికా నుంచి వస్తూ తిరుపతి వెళ్ళి మాకంటే కూడా తిరుపతి లడ్డు ఈ టైంలో చాలా బాగుందని చెప్పిన ఆయన ఏమో పాపం వైసీపీ వాళ్ళు కూడా కొంచెం మనసు మారిందేమో అని అనుకున్నాం. మేము తెలుగుదేశం వాళ్ళు ఏం తప్పు చేసామని మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఫ్లెక్సీలు కట్టాం. మీ నాయకుడిని కానీ మిమ్మల్ని కానీ మేము విమర్శించలేదు కదా. లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ఫ్లెక్సీ ఒకటి కట్టాం. అది మా గవర్నమెంట్లో మేము కట్టుకున్నాం. మీకేంది వచ్చేలాగా ఫ్లెక్సీ తీసేయాలని చెప్పి మీరు దుర్భాషలాడటం, అక్కడికి వచ్చి మహిళల్ని తూనలాడటం చేశారు. అయినా సహించాం, ఎందుకంటే మా సంస్కృతి అది. తల్లి అన్న, చెల్లి అన్న, అన్న, తమ్ముడన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంస్కృతి అడ్డం రారు. అట్లాంటి వాడు చంద్రబాబు నాయుడిని అంత మాట అన్నాక మేము అనగలం. ఏమని? నీ తల్లిని అనగలం, నీ చెల్లిని అనగలం, నీ పెళ్ళాన్ని కూడా అనగలం, నీ నాయకుడు పెళ్ళాన్ని కూడా అనగలం. కానీ అది మా సంస్కారం కాదు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మారరు. మేము ముందు అడుగుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం, ఇలాంటి అరాచకుల్ని ఇంకా ఎందుకు మానవ సమాజంలో తిరగనిస్తున్నారని చెప్పేసి మేము హోమ్ మినిస్టర్ని అడుగుతా ఉన్నాం. ఎంతమంది అయితే మీ పార్టీ నాయకులు మీరు మాట్లాడితే నాలుకలు తెగ్గొస్తాం. అమరావతి జేఏసీ ప్రారంభమైంది ప్రకాశం జిల్లాలోనే. అదే ప్రకాశం జిల్లా తెలుగు మహిళలు, స్థానిక మహిళలు కలిసి మీ ఇళ్ల మీదకి వచ్చి నీతో పాటు మీ జగన్ను కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రకాశం జిల్లా తెలుగు మహిళలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తస్మాన్ జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి తల్లిగారి పైన ఒక మాజీ మంత్రి, వైకాపా పార్టీ సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలను ఒంగోలు ఐటీడీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల మీద చేయకూడదు. ఒక చిల్లర రాజకీయ నాయకుడు వల్లే అంబటి రాంబాబు వ్యాఖ్యలు అనేది ఒక ముఖ్యమంత్రి వర్యుల మీద చేయటం అనేది చాలా బాధాకరము. ఇటువంటి పద్ధతి అనేది ఒక వైకాపా పార్టీలోనే ఉంది. ఆ పార్టీ అంటేనే బూతు పార్టీ. బూతు పురాణాలతో ఆ రాజకీయ నాయకులు అనేది ప్రత్యర్థి పార్టీల మీద రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడు వైకాపా పార్టీ రప్ప అంటూ బెదిరిస్తూ ఉన్నారు చాలా మీటింగుల్లో. ఇదే టీడీపీ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇదే విధంగా టీడీపీ కార్యకర్తలు కూడా చేయదలుచుకుంటే 3 సంవత్సరాల్లో వైకాపా పార్టీలో ఏ ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేడు. ఎందుకు చేతగాని మాటలు ఈ విధంగా మాట్లాడటము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తప్పితే ఒక పార్టీ రాజకీయ విధి విధానాలు నచ్చకపోతే వాటి మీద పోరాడాలి. ప్రజల కోసం లేదు, పోరాడలేదు, మేము ఇది చేయగలము నెక్స్ట్ అనేది చెప్పాలి. కానీ అలా చెప్పకుండా లేదు, మేము వస్తే రపరప నరుకుతాము లేదా ప్రత్యర్థి పార్టీలని బండబూతులు తిడతాము అంటూ రెచ్చిపోతే ఇప్పటికీ వైకాపా పార్టీపైకి 11 సీట్లు వచ్చినాయి. రాబోయే ఎన్నికల్లో ఆ 11 కూడా రాకుండా 0 సీట్లతో కూడా సరిపెట్టుకుని రాంబాబు గారు మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఒంగోలు ఐటీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి. నువ్వు వ్యక్తిగతంగా కుటుంబ వ్యవస్థల మీద కామెంట్ చేయడం అనేది నీ విజ్ఞతకు, నీ రాజకీయ పరిజ్ఞానానికి వదిలేయడమే కాకుండా నువ్వు ఇప్పటికైనా కానీ నీ పద్ధతి మార్చుకోకపోతే అంబటి రాంబాబు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. రాజకీయంలో విలువలతో, విశ్వసనీయతతో పనిచేస్తే రాజకీయాల్లో గౌరవంగా భవిష్యత్తులో కూడా మంచి రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఉపయోగపడతాయి. కానీ నువ్వు మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మాట్లాడిన ఒక మాట, ఆ మాట నేను చెప్పలేను. ఎందుకంటే అది మాకు సభ్యత సంస్కారం మా ఇంట్లో మా పెద్దలు కానీ, మా వ్యవస్థ కానీ, మా రాజకీయ పార్టీ కానీ, మా నాయకుడు గౌరవనీయులు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్య జనార్దన్ గారు మాకు నేర్పలే ఎట్లా పడితే అట్లా మాట్లాడమని. కానీ నువ్వు ఏం మాట్లాడావో తెలుసా? అదే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్యలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా తెలుగుదేశం పార్టీకి అప్పుడు అధికార ప్రతినిధి ఉన్నటువంటి పట్టాభి గారు బోసిడీకి అంటే విద్యార్థులకు సంబంధించిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? బోసిడీకి అని తెలుగులో అర్థం చెప్పాడు. చెప్పి సభ్య సమాజం తలదించుకునేటట్టుగా పిల్లలకు కూడా ఆ పదాలు నేర్పేటట్టుగా మాట్లాడాడు. మేము అట్లా మాట్లాడాం. నేను ఆ పదం కూడా ఇప్పుడు వాడదలుచుకోలే, మా నాయకుడిని మేము కించపరచుకోదలుచుకోలే. ఇప్పటికైనా అంబటి రాంబాబు నువ్వు మతమెక్కి, పువ్వెక్కి, తల బిరుచుకెక్కి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాని భాషలో మాట్లాడుతూ ఉన్నావు. పద్ధతి మార్చుకో. రాజకీయాలు విశ్వసనీయత మీద, జనాలకు సేవ చేసే దాని మీద మిమ్మల్ని నమ్మి మీ పార్టీ అయినా, మా పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా, ఏ పార్టీ అయినా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.